గ్లాడియోలస్ బల్బ్స్ ఎలా నాటుకోవాలి? వాటి యొక్క సాయిల్ మిక్స్ ఏంటనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాం. హలో నమస్తే, నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. ఈరోజు గ్లాడియోలస్ బల్బ్స్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో వాటిని ఎలా ఉంటాయి ఏంటనేది మీకు చూపించాను. ఇవి నేను ఆన్లైన్లో తెప్పించిన గ్లాడియోలస్ బల్బ్స్ అండి. నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. చాలా అంటే చాలా బాగున్నాయి. 10 బల్బ్స్ నాకు 140 రూపీస్కి వచ్చినాయి. ఇంతకుముందు అయితే చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చినాయి. ప్రైస్గా రావడమే కాదండి, ఇవి చూసారా ఎంత అందంగా, అంటే బల్బ్స్ పెద్ద సైజులో వచ్చినాయి, అందంగా ఉన్నాయి కదా. సో వీటిని మనం ఎలాగా నాటుకోవాలనేది ఈరోజు చూద్దాం. నేనైతే మీకు సెల్లర్ ఎవరు అనేది దీంట్లో ఏమన్నా మీకు తెలుస్తుందేమో చూడండి. ఈ ట్రేడ్ ఆన్లైన్ అని ఉన్నది, మరి దానివల్ల ఏమన్నా తెలుస్తుందో, పైన అయితే అడ్రస్ కూడా ఉంది. సో మీరు ఒకవేళ కొనాలి అని అనుకుంటే దాని ద్వారా కొనుక్కోవచ్చు, లేదంటే నేను లింక్ కావాలన్న వాళ్ళకి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇవైతే బల్బ్స్ అండి, 10 బల్బ్స్ వచ్చినాయి నాకు. నేను వీటి కోసం ఇలాంటి పెరుగు బకెట్స్ ఉంటాయి కదా, 5 లీటర్స్ పెరుగు బకెట్స్, అవి తీసుకున్నాను. నేను ఒక్కొక్క దాంట్లో 2 పెడదామని, 10 ఉన్నాయి కాబట్టి 5 బకెట్స్ తీసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో 2 పెట్టినట్టయితే సరిపోతుందండి, బాగుంటుంది అలా కూడా. సో వాటి కోసం అయితే ఇవి రెడీ చేసుకున్నాను. ఏషియాటిక్ బల్బ్స్కి మనం ఏదైతే సాయిల్ మిక్స్ కలుపుకున్నామో, సో అదే సాయిల్ మిక్స్ నేను గ్లాడియోలస్ బల్బ్స్ కూడా యూస్ చేస్తున్నాను. సేమ్ తెలుసు కదండి మీకు, 50% గార్డెన్ సాయిల్, అలాగే 20% కోకోపిట్, ఇంకా అలాగే 10% వచ్చేసి వర్మి కంపోస్ట్, అలాగే 10% వచ్చేసి నేను ఇసుక, ఇలాగా ఈక్వల్గా తీసుకున్నాను. చాలా మంచి సాయిల్ మిక్స్ అండి. దీంట్లో లాస్ట్ టైం కూడా నేను ఇదే సాయిల్ మిక్స్ యూస్ చేయడం వల్ల ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్లవరింగ్ అనేది బాగా రావడం వేరు, మొక్క బలంగా పెరగడం వేరు, అది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. నేను మీకు షార్ట్ వీడియోలో చూపించిన గ్లాడియోలస్ బల్బ్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఫ్లవర్ కంటే కూడా నాకు బల్బ్స్ బాగా నచ్చేసినాయి ఈసారి. ఎందుకనంటే సైజ్ చూడండి, మనకి నార్మల్గా మనకి చిన్న చిన్న సైజెస్లో మనకి ఈ బల్బ్స్ అనేవి పంపిస్తాడు, కానీ ఈ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా చక్కగా ఉన్నాయి బల్బ్స్. వీటిని నేను 2 బల్బ్స్ ఒక్క దాంట్లో, ఇది 1/2 లీటర్ 5 లీటర్స్ పెరుగు బకెట్ అండి ఇది. దీంట్లో నేను ఒక్క దాంట్లో 2 బల్బ్స్ పెడుతున్నాను, అంతేనండి. ఇంకా అలాగా మనం జస్ట్ సాయిల్ మిక్స్లో ఇలా పెట్టేస్తే సరిపోతుంది. దీన్ని బాగా కిందకి పెట్టొద్దండి, జస్ట్ కొంచెం దీన్ని కవర్ అయ్యేలాగా ఇలా పెడితే సరిపోతుంది, ఓకేనా. జస్ట్ ఇలాగా పెట్టేసి సాయిల్ వేసేస్తే సరే. ఇది మట్టేనండి, మీరు రాళ్ళు అనుకుంటారేమో అనేసి నేను మళ్ళీ చిదిమి చూపిస్తున్నాను. సో ఇదేనండి, గ్లాడియోలస్ బల్బ్స్కి, ఏషియాటిక్ బల్బ్స్కి అన్నిటికీ ఇదే ప్రాసెస్. మనం ఏదైనా కూడా బల్బ్స్కి సంబంధించిన సాయిల్ మిక్స్ ఏదన్నా అనుకుంటే కనుక ఇదే ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా అలాగే నేను ఓన్లీ కోకోపిట్ తోటి సాయిల్ మిక్స్ ఎలా చేయొచ్చు అనేది నేను తర్వాత వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఏషియాటిక్ బల్బ్స్కి అలాగే గ్లాడియోలస్ బల్బ్స్కి నేను ఇదే ప్రాసెస్ని నేను స్టార్ట్ చేశానండి, అంటే ఇదే ప్రాసెస్ని నేను ఫాలో అయ్యాను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉంటాయి. అప్డేట్ ఇస్తాను, ఎంత బాగా పువ్వులు పూసాయి అనేది మీరే చూద్దరు కానీ. ఓకేనండి, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.